తిరుపతి జిల్లా డెక్కల మండలం దేవుడివేలంపల్లి పంచాయతీ వెంకటేశ్వరం నందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సబ్ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్వి శ్రీకాంత్, వెంకటగిరి అటవీ క్షేత్రాధికారి కె బుజ్జిబాబు, డక్కిలి నార్త్ డివైఆర్ఓ టి వరప్రసాద్, వెంకటగిరి రేంజ్ సిబ్బంది, డక్కిలి సొసైటీ చైర్మన్ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు. सर कुछ साइड सर కొంచెం క్లోజ్ కరండి సార్, కొంచెం క్లోజ్ కరండి. ఓకే 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 అదే మూడుకి వెళ్ళడానికి లేదు, 2.5 ఒకటి నుంచి 1.5 ఒక సైజు ఒకటి చెప్పిస్తున్నారు సందర్భంగా మన డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు ఫోటో తీసుకో. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ మంత్రివర్యులు ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అనే దానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే మనందరం ఇక్కడ చేరి మనం సీడ్ బాల్స్ తయారీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి సహజ జాతులు ఏవైతే ఉన్నాయో వాటి విత్తనాలని అడవుల నుంచి కలెక్ట్ చేసి వాటిని మనం 70% ఆవు పేడ తీసుకొని 30% మట్టి తీసుకొని అలాగే కొంచెం బూడిద కూడా కలిపి వీటితో సీడ్ బాల్స్ తయారు చేయడం జరుగుతుంది. వీటిలో మనకు సహజ జాతులు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలను కలెక్ట్ చేసి ఈ మిశ్రమాన్ని కలిపి ఈ మట్టిలో మనం ఒక్కొక్క బంతిలో మనకు సీడ్ యొక్క సైజు బట్టి మనం విత్తనాలు పెడతాము. అదే చిన్న సీడ్స్ అయితే మర్రి, జువ్వి లాంటివి అయితే కొంచెం ఎక్కువ విత్తనాలు పెడతాము. అలాగే చింత ఇలాంటివి అయితే కొంచెం 2 విత్తనాలు 3 విత్తనాలు పెట్టి మనం తీసుకుంటాము. అలాగే ఈ సీడ్ బాల్ తయారీలో మీరు చూసినట్టయితే రకరకాల సైజుల్లో విత్తనం యొక్క సైజు బట్టి మనం చిన్నవి 1 సెంటీమీటర్ నుంచి 1.5 2 అలా 2 పైన సెంటీమీటర్స్లో మనం చేయడం జరుగుతుంది. ఈ విత్తనాలు ఏంటంటే మనం 3 రకాలుగా మనం డిస్పర్సల్ చేస్తాము. మొదటి ఏంటంటే మాన్యువల్గా డిస్పర్సల్ చేయటం, రెండవది డ్రోన్స్ ఉపయోగించి మనం ఏదైతే ప్రదేశాలు మనకి యాక్సెసిబుల్గా లేవో అక్కడ తీసుకెళ్ళి డ్రోన్స్ ద్వారా మనకు డ్రోన్స్లో ఏంటంటే 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ సీడ్ సైజ్ మనం చేసుకుంటాము. డ్రోన్స్ ద్వారా వెదజల్లుతాము. ఈ సీడ్ బాల్స్ తయారీ అయిన తర్వాత మనం వీటిని ఆరబెట్టి ఆ తర్వాత వర్షాలు పడినాక వీటిని వెదజల్లే ప్రోగ్రాం మనం చేపడతాము. దీంట్లో ఏంటంటే ఆ వర్షాలకి ఈ సీడ్ బాల్ అనేది కరిగి సహజంగా మొక్క అనేది వస్తుంది. ఆ మొక్క వచ్చినప్పుడు ఈ భూభాగంలో ఏదైతే మనకు డిగ్రేడ్ ఫారెస్ట్ కానీ మనకి ఎడారి ప్రాంతాలు కానీ ఉన్నాయో అక్కడ సహజంగా మొక్క వచ్చి మనకి పచ్చదనం అనేది వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క గోల్ ఏంటంటే మనకి 2047 కల్లా రాష్ట్రం 50% పచ్చగా రూపుదిద్దాలని చెప్పి మనం రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. దీనికి తోడుగా మనం సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని చేపట్టాము. అలాగే
ఇప్పుడు డ్రోన్స్ ద్వారా మాన్యువల్ సీడ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా అలాగే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం డిస్పర్సల్ చేస్తాము. ఈ సీడ్స్ అనేవి గ్రీనరీ పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అటు చూస్తే మన పిల్లలు, బిఎస్ఎస్ సభ్యులు, ప్రజానేతలు, అధికారులు అందరికీ పాల్గొని ఇది ఒక మూమెంట్ని మనం ప్రజల నుంచి వచ్చే మూమెంట్ లాగా తీసుకెళ్ళి మనం కూడా మన వంతు సాయం చేసి సీడ్ బాల్స్ తయారు చేసి డిస్పర్సల్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్కి మంచి పచ్చదన హరిత ఆంధ్రప్రదేశ్గా మనం రూపుదిద్దాలని చెప్పి కోరుకుంటూ ఈ సభ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ భాగంగానే మనం సీడ్ బాల్స్ తయారీ చేస్తున్నాం. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన పవన్ కళ్యాణ్, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి సబ్ డిఎఫ్ఓ, సిసిఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డక్కిల్ మండలం వెంకటేశ్వరపురం అనే ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు అక్కడ ఉప ముఖ్యమంత్రి లాంచ్ చేస్తే ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన సిసిఎఫ్ గారు, డిఎఫ్ఓ గారు ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఈ సీడ్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది పర్యావరణాన్ని పెంపొందించుకునేదానికి ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మేమందరం కూడా దీన్ని భావిస్తున్నాం. ఎందువల్లంటే మానవాళికి చెట్టు ఎంత ముఖ్యమో ఈ జీవరాశులన్నిటికి కూడా ఈ అడవులు అనేది పర్యావరణానికి వర్షాలు పడాలన్నా పర్యావరణం చెట్లు అవన్నీ కూడా సమృద్ధిగా ఉంటేనే వర్షాలు పడే పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని ఈ అడవుల్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ సీడ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన వెంకటేశ్వర గ్రామంలో లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దాదాపు మేము సార్కి చెప్పేది కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మనం చెట్లను కాపాడుకోవాలి. ఇది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీదనే ఆధారపడకూడదు. గ్రామాల్లో ఉండేటువంటి రైతు సోదరులు, ప్రజలు అందరూ కూడా చెట్టును మనం కాపాడుకుంటే అది మన భవిష్యత్తు ఇస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సారో చెప్పారు. ఇప్పుడు ఈ విత్తన శుద్ధి కార్యక్రమం రేపు నవంబర్, డిసెంబర్లో వర్షాలు స్టార్ట్ అయినప్పుడు కొండ మీద ఉండే ప్రాంతాల్లో, మనుషులు పోయినటువంటి ప్రాంతాల్లో కూడా డ్రోన్ కెమెరాల ద్వారా విత్తన కార్యక్రమాన్ని, వెదజల్లే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటవీ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మన వెంకటగిరి డిపార్ట్మెంట్ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలని దగ్గరుండి కార్యక్రమాలు చేసినందుకు సిసిఎఫ్ గారికి, డిఎఫ్ఓ గారికి, రేంజర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాను.